హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నేను 3 డిఫరెంట్ లెమన్ జ్యూస్ చేస్తున్నాను. సో దీనికోసం ముందుగా మనము ఒక 3 లెమన్స్ తీసుకోవాలి. సో ఇలా 3 లెమన్స్ అనేది మనము మధ్యలో నుండి కట్ చేసుకోవాలి. సో ఒక్కో జ్యూస్కి మనము ఒక్కొక్క లెమన్ అనేది యూస్ చేసుకోవాలి. సో ఇలా మధ్యలో నుండి మనము 3 లెమన్స్ అనేది కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇందులో మనము కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా దీనికి మనకు బ్లాక్ సాల్ట్ అవైలబుల్ ఉంటే బ్లాక్ సాల్ట్ యూజ్ చేయండి, దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకు టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనము ఒక పచ్చిమిర్చి ఇలా మధ్యలో నుండి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ కావాలి జ్యూస్లో అంటే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి. ఇందులో మనము ఒక 2-3 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో లెమన్ అనేది పిండుకోవాలి. కంప్లీట్గా 1 లెమన్ మొత్తం యూస్ చేసుకోవాలి ఈ జ్యూస్కి. సో ఇలా లెమన్ పిండుకున్నాక మనం ఇందులో చల్లని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోవాలి మనము, ఏదైతే మూత టైట్ ఉంటుందో సో దానికి ఇలా పెట్టుకొని ఇది బాగా మనము షేక్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ మనం ఇలా షేక్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఇందులో మనం కొన్ని సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఎంతో టేస్టీగా ఫస్ట్ లెమన్ జ్యూస్ మనకు రెడీ అయిపోయింది. ఈ జ్యూసెస్ అనేవి మీకు సమ్మర్లో చాలా యూస్ఫుల్ ఉంటాయండి. ఎవ్రీ టైం మనం ఒకే జ్యూస్ తాగకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తాగొచ్చు లెమన్ జ్యూసెస్. సో ఇప్పుడు సెకండ్ టైప్ లెమన్ జ్యూస్ కోసం ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వేయించిన జీలకర్ర పౌడర్ అండి. మీ ఇంట్లో ఎప్పుడైనా వేయించిన జీలకర్ర పౌడర్ ఉంటే డెఫినెట్గా మీరు ఈ జ్యూస్ అనేది ట్రై చేయండి. సో ఇందులో మనం ఒక 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ వేయించిన జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనం యాజ్ యూజువల్ బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి, లేదంటే మీరు నార్మల్ సాల్ట్ యూస్ చేసుకోండి. అండ్ అకార్డింగ్ టు టేస్ట్ మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనము ఒక 2 to 3 ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అండ్ లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఒక లెమన్ మొత్తం ఇందులో పిండేసుకోవాలి. సో కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో కూల్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి స్పూన్తో బాగా కలపాలి. సో ఎంతో ఈజీగా సింపుల్గా మనకు సెకండ్ టైప్ లెమన్ జ్యూస్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఈ జ్యూసెస్ అన్నీ మీకు చాలా హెల్దీ జ్యూసెస్ అండి. సమ్మర్లో మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. డెఫినెట్గా మీరు ఈ జ్యూసెస్ అన్నీ ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు థర్డ్ లెమన్ జ్యూస్ గురించి మనం ఒక కీరా తీసుకోవాలి. సో దీంట్లో ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. సో ఈ హాఫ్ అనేది ఇప్పుడు నేను జ్యూస్కి యూస్ చేస్తున్నాను. సో ఇలా దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా మనము కీరా మొత్తం కట్ చేసుకోవాలి, హాఫ్ కీరా. సో ఈ కట్ చేసుకున్న ముక్కలు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనము కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి, కొంచెం అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. ఇలా తొక్క తీసిన అల్లం ముక్క యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇందులో మనము కొంచెం వాటర్ వేసుకొని
ఇదంతా ఒక 1 to 2 మినిట్స్ మనము గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్నది మనం డైరెక్ట్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు వడకట్టి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది. సో ఇలా నేనైతే ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకుంటున్నాను. సో ఇలా వడకడితే మనకి ఇలా జ్యూస్ వస్తుంది. ఈ జ్యూస్ వల్ల ఏంటంటే మీకు కీరా వల్ల మీకు వెయిట్ లాస్కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. సో నేను కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాను ఇందులో. సో ఇప్పుడు ఒక 1 లెమన్ అనేది ఇందులో పిండుకోవాలి. కంప్లీట్గా 1 లెమన్ పిండుకున్నాక మనం ఏదైతే కీరా పేస్ట్ చేసుకున్నామో ఆ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మీకు ఒకవేళ కావాలంటే కొన్ని చిల్ వాటర్ కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, థర్డ్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఈ కీరా వల్ల ఏంటంటే మనకు వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. డెఫినెట్గా మీరు సమ్మర్లో ఈ జ్యూసెస్ అనేవి ట్రై చేయండి. హెల్త్ కూడా బాగుంటుంది అండ్ టేస్టీ కూడా చాలా ఉంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్.